పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా దిశగా కల్వకుంట్ల కవిత అడుగులు ముందుకు పడుతున్నాయి. తెలంగాణ జాగృతితోనే ముందుకు సాగుతారా, లేక కొత్త రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతిని మార్చేందుకు మొగ్గు చూపుతారా? ఇప్పటికే తన నివాసం పక్కనే తెలంగాణ జాగృతి పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు కవిత. బీఆర్ఎస్ రజతోత్సవం తర్వాత సొంత ఎజెండాతోనే ముందుకు సాగుతున్న కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాసేపట్లో కవిత ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మరోసారి బీఆర్ఎస్ నేతలను కవిత టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ తక్కువే ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కోదండరాం ఏర్పాటు చేసిన కొత్త పార్టీ టీజేఎస్ సక్సెస్ కాలేదు. ఉమ్మడి ఏపీలో దేవేందర్ గౌడ్, ఆలె నారేంద్ర, విజయశాంతి పెట్టిన పార్టీలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో కవిత నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, కవిత ఎపిసోడ్ అటు బీఆర్ఎస్లో కాదు ఇటు కాంగ్రెస్లో కూడా కొన్ని క్రమంను సూచిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు బీఆర్ఎస్ నేతల నుంచి తీవ్ర విమర్శలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటూ ఉంది. కవిత బయటికి వెళ్ళడానికి కానీ కవిత సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేయడానికి కారణం కాంగ్రెసే అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉండి ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారంటూ కూడా పల్లారాజేశ్వర రెడ్డి నేతలు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక అంతకంటే ముందు కవిత ప్రెస్ మీట్ సందర్భంగా హరీష్ సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కూడా విమర్శించడం జరిగింది. ఇలా కవితకు సంబంధించిన అంశం ఎపిసోడ్లో అటు కవితకు సంబంధించి తన ఆరోపణలు చేసిన వ్యక్తుల వెనుక కాంగ్రెస్ ఉందని ఆరోపిస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా కవితకు సంబంధించిన అంశాన్ని అస్త్రంగా చేసుకుని కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఎవరు వెనుక ఎవరున్నారు అనేది మరి కాసేపట్లో తేలే అవకాశం కనిపిస్తూ ఉంది. 12 గంటలకు ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టబోతూ ఉంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన అంశానికి సంబంధించి ఆమె మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సందర్భంగా కవిత ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతా ఉంది, ముఖ్యంగా కాంగ్రెస్లకు సంబంధించిన ఏ అంశాలను చెప్పబోతుందనే ఆసక్తి అధికార పార్టీలో కూడా కొనసాగుతోంది. నిన్న పీసీసీ చీఫ్ సస్పెండ్ తర్వాత మాట్లాడడం జరిగింది. సంబంధించి కవిత అంశంతో తమకు సంబంధం లేదు, అది కేసీఆర్ కుటుంబం యొక్క వ్యక్తిగత వ్యవహారం, ఈ వ్యవహారంతో కాంగ్రెస్కి ఏంటి సంబంధం అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అయినప్పటికీ నిన్నటి నుంచి బీఆర్ఎస్ నేతల ఆరోపణలు మాత్రం ఆగట్లేదు. కవిత వ్యవహారం వెనుక పూర్తిస్థాయిలో కాంగ్రెస్ డైరెక్షన్ కనిపిస్తుందనే విమర్శ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ విమర్శలకు కవిత ఈరోజు ఏ విధంగా స్పందిస్తుంది, కాంగ్రెస్కు సంబంధించిన అంశాలపైన ఏం మాట్లాడబోతుందనే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కవిత ప్రెస్ మీట్ తర్వాత కాంగ్రెస్కి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా స్పందించే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ నేతలు కూడా కవిత ప్రెస్ మీట్ అంశాలను సంబంధించి ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా డిఫెండ్ చేయాలనే దానిపైన వాళ్ళు సిద్ధమవుతున్నప్పటికీ ఇటు కాంగ్రెస్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్న నేపథ్యంలో అటు కవిత ఇటు బీఆర్ఎస్ నేతలు ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ కవిత కనుక కాంగ్రెస్ పైన ఏవైనా ఆరోపణలు చేస్తే దానికి కౌంటర్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు 1-2 మంత్రులు కూడా అందుబాటులో ఉన్నట్టుగా సమాచారం. 1ంటికి ముఖ్య నేతలు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.